వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్. వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ భీమ్యా నాయక్ ఆదేశం. బౌదర్పల్లి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద బీజేపీ నిరసన. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ను అరెస్టు చేసిన పోలీసులు. క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 4 వ్యక్తుల అరెస్ట్. 30 లక్షల నగదు, కారు, 3 ల్యాప్టాప్లు, 11 ఫోన్లు స్వాధీనం. నకిలీ యాపిల్ ప్రొడక్ట్స్ విక్రయిస్తున్న 5 వ్యక్తుల రిమాండ్. నిందితుల నుంచి కారు, 5 ఫోన్లు, నకిలీ యాపిల్ ప్రొడక్ట్స్ స్వాధీనం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, వడ్ల కొనుగోళ్లను వేగవంతం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ భీమ్యా నాయక్ ఆదేశించారు. ముస్తాబాద్ మండలం చీకోడు, నామపూర్, పోతుగల్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సగటు నాణ్యత ప్రమాణాల ప్రకారం ధాన్యం శుభ్రపరిచి కొనుగోలు కేంద్రాలకు తెస్తే కొనుగోలు వేగం జరుగుతాయని అన్నారు. రైతులు ఇందుకు సహకరించాలని కోరారు. కేంద్రాలలో తూకం వేసిన ధాన్యాన్ని సాధ్యమైనంత వేగంగా రైస్ మిల్లుకు తరలించాలని కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. అనంతరం చిప్పపల్లి శ్రీమన్నారాయణ రైస్ మిల్, నామపూర్ వీరాంజనేయ రైస్ మిల్ను తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాల నుంచి వాహనంలో రైస్ మిల్లుకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లును యాజమాన్యులు అన్లోడింగ్ చేసుకోవాలని ఆదేశించారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులెవ్వరూ ఐదర్యపడొద్దని రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు అండగా ఉంటుందని అన్నారు. ఆయన వెంట తహసీల్దార్ మునిందర్, పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు. కాబట్టి బాగానే ఆడింది. మొత్తం ఇచ్చేసేయండి. మాకు ఏం లేదు. ఇప్పుడు ఈరోజు పోతుగల్ గ్రామానికి సందర్శించడం జరిగింది. ఇక్కడ IKPI, ఇది ప్యాక్స్ అయితే ఆ ప్యాక్ సెంటరు. ఇప్పుడు వారం 10 రోజుల నుంచి రైతులు ధాన్యం పోసుకొని ఉన్నారు. ఇప్పుడు ఇమీడియట్గా కాంటాలు కూడా స్టార్ట్ చేయమని చెప్పి కన్నాం. ఇవన్నీ గన్ని బ్యాగ్స్ కానీ క్లీనింగ్ మిషన్స్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. సెంటర్ ఇన్ఛార్జెస్ మొన్నటిదాకా కొంత మాయిశ్చర్ రాకపోవడం వల్ల కొన్ని కాంటాలు స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు మాయిశ్చర్ వచ్చినా ఇమీడియట్గా వాళ్ళను స్టార్ట్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత రైస్ మిల్స్ దగ్గర కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఎక్కడ డిలే అనేది లేదు. నేను ఇప్పుడు రైస్ మిల్ కూడా పోయి రావడం జరిగింది. రైస్ మిల్లో కూడా ఇమీడియట్గా అవన్నీ డంప్ అవుతున్నాయి. సెంటర్ ఇన్ఛార్జెస్ మాత్రం క్లీన్ చేసిన తర్వాత రైతులు ఎవరైతే ఉన్నారో క్లీన్ చేసుకొని FAQ నామ్స్ ప్రకారం వాళ్ళు రెడీగా చేసుకొని పెట్టుకుంటే ఇమీడియట్గా కాంటాలు చేస్తారు.
ట్రాన్స్పోర్ట్ కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. రైతులందరినీ కోరేది ఒకసారి క్లీన్ చేసుకొని పెట్టుకొని మ్యాచర్ వస్తే ఇమీడియట్గా సెంటర్ ఇన్ఛార్జెస్ చెప్తే ఇమీడియట్గా వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు. దయచేసి వాళ్ళు క్లీన్ చేసుకొని పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాం. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించడం లేదని బహదూర్పల్లి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద నిరసన తెలుపుతున్న మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. దేవేందర్ నగర్లోని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద బీజేపీ కార్యకర్తలు అరెస్ట్ చేశారు. కుత్బుల్లాపూర్లో బీజేపీ కార్యకర్తలను నిర్బంధించారు. రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి నా కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ ప్రజలు టిఆర్ఎస్ పార్టీని గెలిపించారు. మరి నీవు ఏమైనా పేద ప్రజలకు 2018 ఎన్నికల్లో మరి మీరు ఇల్లు ఇప్పిస్తా అని చెప్పి ఈ యొక్క ఓట్లు దండుకొని ఎమ్మెల్యే అయినవు. మరి సిగ్గుందా అని అడుగుతున్నా ఎమ్మెల్యేను. మరి నేను పిలుపునిచ్చి బెనిఫిషియరీతోని కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో డబుల్ బెడ్రూమ్ దగ్గర ధర్నా చేస్తా అని చెప్తే నిరసన దీక్ష చేస్తా అని చెప్తే ఇవాళ పోలీసులు మోరించి మరి నన్ను వెంబడించి అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తే కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో ఇదే బహదూర్పల్లి జిహెచ్ఎంసి బహదూర్పల్లి డబుల్ బెడ్రూమ్ దగ్గర మరి ఈ రోజు నిరసన కార్యక్రమం తెలియడం జరుగుతుంది. ఇవాళ కుత్బుల్లాపూర్ ప్రజానికం దిక్కే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో డబుల్ బెడ్రూమ్ పోలీసులు పింకు కండువాలు వేసుకున్న పోలీసులు కేసీఆర్ హైదరాబాద్ కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కృతి మెన్షన్ అపార్ట్మెంట్లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 4 వ్యక్తులను మాదాపూర్ ఎస్ఓటీ కుకట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ బెట్టింగ్లతో సంబంధం ఉన్న మరో 3 పరారీలో ఉన్నట్లు బాల్నగర్ డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు. నిందితుల నుంచి 30,06,000 రూపాయల నగదు, 1 కారు, 3 ల్యాప్టాప్లు, 11 ఫోన్లు, 3 కమ్యూనికేషన్ బోర్డులు, అకౌంట్ ట్రాన్సాక్షన్ కు సంబంధించిన 2,27,000 స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధి మొత్తం మీద కూడా ఎస్ఓటీ పోలీసులు అదేవిధంగా లా అండ్ ఆర్డర్ పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఇప్పటికీ చాలామంది వీటికి సంబంధించి అదుపులోకి తీసుకోవటం, చాలా పెద్ద మొత్తంలో క్యాష్ రికవరీ చేయటం కూడా జరిగింది. అదేవిధంగా నిన్న రాజస్థాన్ రాయల్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్కి మధ్య చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఉండటం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాము. దీనిలో భాగంగా కూకట్పల్లి ఏరియాలో మనం రైడ్ చేసినప్పుడు అక్కడ ఒక బుక్కీని కొండవీటి సురేందర్ అనేటటువంటి హీజ్ నేటివ్ ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ట్, ఒక బుక్కీని అదేవిధంగా అతనికి హెల్పర్స్గా ఉన్నటువంటి 3 అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరి దగ్గర నుంచి 30,60,000 క్యాష్ ఒకటి రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా లైన్ బోర్డ్స్, అదేవిధంగా రోటర్స్, ప్రింటర్స్ ఇవన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. అందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఇట్లాంటి ట్రాప్స్లోకి వెళ్ళి అనవసరంగా మీరు మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఖచ్చితంగా వీటి మీద ప్రత్యేకమైన దృష్టి సారించాము. ఇక ముందు కూడా ఇంకా రైడ్స్ జరుగుతూనే ఉంటాయి. 48 lakhs వర్త్ రికవరీ చేయడం జరిగింది. బుకీస్ అందరూ కూడా ఇప్పుడు మనకు దొరుకుతున్న వాళ్ళందరూ కూడా నెట్వర్క్ ఉంది. ఒక నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్కి అందరూ కనెక్షన్ వల్లే మనకు కంటిన్యూస్గా రికవరీ అవుతున్నాయి. ఈ మొత్తం ఆపరేషన్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేసినటువంటి ఎస్ఓటీ మాదాపూర్ టీం, అదేవిధంగా కూకట్పల్లి టీంని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఆర్గనైజ్డ్ బెట్టింగ్ కాబట్టి మనకి ఈజీగా వాళ్ళ క్రెడిబిలిటీస్ అనేవి మనకి వెరిఫై చేయడానికి కుదరదు. బట్ వీఆర్ ట్రయింగ్ టు ఎస్టాబ్లిష్. అంటే అది ఆన్లైన్లో ఉంటుంది మనకి. ప్రెజెంట్ అయితే ఆ చైన్లోనే మనం ఇదంతా వర్కౌట్ చేస్తున్నాం. చేస్తాము ఆల్రెడీ. 20 వాళ్ళు ఉన్నారు. ఈ కొండవేటి సురేందర్ అనే అతను గుంటూరులో ఉన్నటువంటి మెయిన్ అఫెండర్స్ నుంచి ఇతను సబ్లింక్ తీసుకొని ఆర్గనైజ్ చేస్తున్నారు. గుంటూరులో ఉన్న వాళ్ళని కూడా అప్రహెండ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్లో నకిలీ ఐఫోన్ ఎయిర్పాడ్స్, వాచీలు,
యాపిల్ లోగో కవర్లు విక్రయిస్తున్న 5 వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు బాలనగర్ జోన్ డీసీపీ శ్రీనివాసరావు మీడియా సమావేశంలో తెలిపారు. నిందితుల నుంచి ఓ కారు, 5 ఫోన్లు, నకిలీ యాపిల్ ప్రొడక్ట్స్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీటి మొత్తం విలువ 15 లక్షలు ఉంటుందని అన్నారు. నిందితులను రిమాండ్కు తరలించామని అన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో డూప్లికేట్ ఐపాడ్స్కి సంబంధించినటువంటి యాపిల్ ఐపాడ్స్కి సంబంధించినటువంటి ర్యాకెట్ని బర్స్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా నిన్న మనకి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీంట్లో ఇక పద్మావతి ప్లాజా దగ్గర ఇమ్రాన్ ఇర్ఫాన్ అనేటటువంటి 2 వ్యక్తులు యాపిల్ ఐపాడ్స్ డూప్లికేట్ అమ్ముతున్నారనేటటువంటి ఇన్ఫర్మేషన్తో వాళ్ళ మీద రైడ్ చేయడం జరిగింది. అక్కడ కొన్ని ఐపాడ్స్ని రికవరీ చేశాము. ఆ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఇచ్చినటువంటి కన్ఫెషన్ని బేస్ చేసుకొని బాచుపల్లి ఏరియాలో జేహెచ్ మొబైల్స్ అనేటటువంటి షాప్ మీద రైడ్ చేయడం జరిగింది. అక్కడ జయరామకృష్ణ, హుషేన్ బాషా అనేటటువంటి 2 అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారి దగ్గర నుంచి కూడా పెద్ద మొత్తంలో డూప్లికేట్ ఐపాడ్స్ని రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ ఇంటి దగ్గర కూడా సెర్చ్ చేసినప్పుడు మనకి వాళ్ళ పొజిషన్లో ఒక 360 గ్రామ్స్ గాంజా కూడా రికవరీ చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి కన్ఫెషన్ని బేస్ చేసుకొని మనం జగదీష్ మార్కెట్లో కూడా రైడ్ చేశాము. మొత్తం ఈ ఎంటైర్ ఆపరేషన్లో దగ్గర 500 యాపిల్ ఐపాడ్స్ని రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా దాంతోపాటు అన్బ్రాండెడ్ రిస్ట్ వాచెస్ని కూడా రికవరీ చేశాము. ఒక వెహికల్ కూడా రికవరీ జరిగింది. టోటల్ 15 lakhs వర్త్ రికవరీ చేయడం జరిగింది. ఈ మొత్తము కూడా ఈ డూప్లికేట్ ఐపాడ్స్కి ఒరిజినల్ ఐపాడ్కి మనం నేకెడ్ అయితే డిస్టింగ్విషే చేయలేము. మామూలు ఐపాడ్, యాపిల్ ఐపాడ్ 20,000 to 25,000 ఉంటే వీళ్ళు 2,000 to 3,000కి అమ్ముతున్నారు. చూస్తే సేమ్ టు సేమ్ ఉంటుంది. ఇవన్నీ కూడా వీళ్ళు కరోల్ బాగ్ ఏరియా, ఢిల్లీ నుంచి ప్రొక్యూర్ చేస్తున్నారని తెలుస్తుంది. దాని గురించి కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని వెలుల గ్రామ శివారులో జాతీయ రహదారి ఏర్పాటు చేస్తున్నట్లు వచ్చిన ప్రతిపాదనను రద్దు చేసి తమను ఆదుకోవాలని రైతులు ఆర్డీఓకి వినతి పత్రాన్ని అందజేశారు. 66వ సర్వే నెంబర్లలో ప్రతిపాదించిన వ్యవసాయ భూములలో కొన్నేళ్ల నుంచి వివిధ రకాల పంటలు వ్యవసాయం చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. వ్యవసాయం మీదనే తమ కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నందున NH63 జాతీయ రహదారి ఏర్పాటు చేయడంతో సుమారు 200 కుటుంబాలు ఎలాంటి ఆధారం లేకుండా ముక్కుమ్మడిగా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్డీఓను కలిసిన వారిలో కటుపల్లి నారాయణ, గంగాధర్, గంగారెడ్డి, నరసయ్య, నడిపి మల్లయ్య, నారాయణ, కిషన్ పెద్ద ఎత్తున రైతులు ఉన్నారు. అది వెల్లుల గ్రామం రైతులందరం కూడా మా గ్రామ పంచాయతీలో ఇట్లా బైపాస్ రోడ్డు పోతుందని చెప్పి సర్వే నెంబర్లతో లిస్టు అంటేయడం జరిగింది. ఆ లిస్టును చూసి మా యొక్క రైతుల అందరి లోపల ఆందోళన మొదలైంది. దాన్ని గురించి ఆర్డీఓ ఆఫీస్కి వచ్చి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే మాకు ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతులు ఉన్నాం. దానితోటే మా యొక్క జీవనాధారము కొనసాగిస్తున్నాం. అది లేకుంటే మా జీవనాధారం మేము బ్రతకడమే కష్టంగా అవుతుంది. కాబట్టి ప్రభుత్వం దీన్ని చొరవ తీసుకొని ఇటువంటి బైపాస్ రోడ్డు మా నుండి పోకుండా మా అందు దయదలిచి ఈ యొక్క బైపాస్ రోడ్డుని నిలిపేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు గ్రీన్ హైవే పేరుతో వెల్లుల గ్రామంలో బైపాస్ రోడ్డు నిర్మాణంకు సర్వే చేయడం జరిగింది. అది సర్వే నెంబర్ల ఆధారంగా గ్రామ పంచాయతీలో ముద్రించడం జరిగింది. దాని ఆధారంగానే రైతులంతా ఆర్డీఓ వారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాం. మేము వెల్లులో దాదాపు అందరం చిన్న వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళం. మక్క, పసుపు, వరి, మిగతా పంటలు అన్ని కూరగాయల పంటలతో సహా అన్ని పంటలు పండించుకుంటూ జీవనాధారంగా కేవలం ఆ భూమిని ఆధారపడి బతుకుతున్నాం. ఒక్కొక్క రైతు పూర్తిగా దాదాపు మా దగ్గర 60-70 మంది రైతులై దాదాపు 60 నుంచి 70 ఎకరాల భూమి అందరి కలిపితే మనిషికి ఎకరం ఇట్లా పోవడం జరుగుతుంది. మరి మా జీవనాధారం నోట్లో మట్టి కొట్టడం జరుగుతుంది. మాకు జీవనాధారం రేపటి నుంచి లేదు. మరి ఈ భూమి సర్వే చేసి దాని ఆధారంగానే దాంట్లో రోడ్ వేసినట్టయితే ఈ 60-70 మంది కుటుంబాలు రోడ్డున పడాల్సి వస్తుంది. మా పిల్లలకు కూడా ఎలాంటి ఆధారం లేకుండా పోతుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ సర్వేను నిలుపు చేసి ఆ బైపాస్ రోడ్ ఏదైతుందో ఆ భూములలో పోకుండా మా భూములు పోకుండా చూడవలసిందిగా ప్రభుత్వాన్ని మేము ఈ సందర్భంగా వేడుకుంటా ఉన్నాం. ఏలూరు జిల్లా కైకలూరు
కొరుకొల్లు సెంటర్లో కేకే బాబు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద అన్నా క్యాంటీన్ను టీడీపీ నాయకులు ప్రారంభించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేకే బాబు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం అన్నా క్యాంటీన్ను నిలుపుదల చేయడం చాలా బాధాకరమని ధ్వజమెత్తారు. పేదలకు పట్టడన్నం పెట్టలేని ఈ ప్రభుత్వాన్ని గద్దెదింపి మళ్లీ టీడీపీ ప్రభుత్వం వస్తే పేదవాడికి కడుపు నిండా అన్నం దొరుకుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు త్రినాథరాజ్, మాజీ ఎమ్మెల్సీ కమిలి విఠలరావు, జానీ, రాణి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కైకిలూరు కలిదండి కోరుకొల్లు బస్టాండ్ సెంటర్లో నట విఖ్యాత సార్వభౌమ స్వర్గీయ ఎన్టీ రామారావు గారి దత్త జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ రోజున అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడానికి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, అదేవిధంగా పాల్గొన్నటువంటి బాలకృష్ణ ఫ్యాన్స్, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్, ఎన్టీ రామారావు గారి అభిమానులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభించిన అన్నా క్యాంటీన్ ప్రస్తుత ప్రభుత్వం బ్యాన్ చేసి ఆ కార్యక్రమానికి ఎటువంటి నిధులు కేటాయించకుండా ఆ అన్నా క్యాంటీన్ రద్దు చేయడం అందరికీ ఎంతో బాధాకరం, విచారకరం. మరి పేద ప్రజలకి పట్టెడన్నం పెట్టాలనే ఉద్దేశంతో మా పార్టీ కుటుంబ సభ్యులందరూ అనుకుని ఈ రోజున ఈ కార్యక్రమానికి నిర్వహిస్తా ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మా మండల పార్టీ అధ్యక్షులు త్రినాథరాజ్ గారికి, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలం కోడికొండ చెక్పోస్ట్ వద్ద 44 నెంబర్ జాతీయ రహదారిపై బెంగళూరు నుండి వస్తున్న ఐచర్ వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఎదురుగా వస్తున్న కర్ణాటక బస్సును ఢీకొట్టింది. ఘటనలో ఐచర్ వాహనం డ్రైవర్ వెంకటరాముడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిది అనంతపురం జిల్లా నార్పాల మండలం సిద్దిలాపురం గ్రామం. బస్సు డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో మరో 3 ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి ఐచర్ వాహనం డ్రైవర్ నిద్రమత్తుతో నడపడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలం
పెద్దపాలపరు గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుపై టీడీపీ నాయకులు సర్పంచ్ గంటా రాకేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలను వైసీపీ నాయకురాలు గంట సంధ్య తీవ్రంగా ఖండించారు. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలోని 4 మండలాల్లో ఎమ్మెల్యే ప్రత్యేక బాధ్యత తీసుకొని అభివృద్ధి చేస్తున్నారని ఇది కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చిన నవరత్నాల్లో 98% అభివృద్ధి సాధించామని విమర్శించే ముందు నిజాలు తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. ఉండాలి, అలాంటి దొంగ రాజకీయం చేయకూడదు, నీచ రాజకీయం చేయకూడదని మేము అలాంటి పనులు చేయం. మేము ఒక జగనన్న మరి గౌరవ సీఎంగా ఉన్న ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నాం. అలాగే ఇక్కడ మా శాసనసభ్యులు మా డిఎన్ఆర్ గారు అడుగుజాడల్లో నడుస్తున్నాం. కాబట్టి పార్టీ విలువలు సభ్యతలు మా అందరికి తెలుసు. కాబట్టి ఒక మాట ఒక బాటగా గ్రామాన్ని సంక్షేమంగా ఉండాలన్నదే మేమందరం కోరుకుంటున్నాం. ఒకటే, ఈ రోజు నీ బ్యానర్ని మేము అక్కడ ఉంచాము అంటే అది మాలో మంచితనం వల్లే. ఆ పని మేము చేయగలం, ఎవరితో చేయించగలం, మేమే చేసేయగలం. కానీ మాది మా ప్రజల పరిపాలన, మేము ప్రజలతో ముఖాముఖిగా ఉండాలి, అలాంటి దొంగ రాజకీయం చేయకూడదు, నీచ రాజకీయం చేయకూడదని మేము అలాంటి పనులు చేయం. మేము ఒక జగనన్న మరి గౌరవ సీఎంగా ఉన్న ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నాం. అలాగే ఇక్కడ మా శాసనసభ్యులు మా డిఎన్ఆర్ గారు అడుగుజాడల్లో నడుస్తున్నాం. కాబట్టి పార్టీ విలువలు సభ్యతలు మా అందరికి తెలుసు. కాబట్టి ఒక మాట ఒక బాటగా గ్రామాన్ని సంక్షేమంగా ఉండాలన్నదే మేమందరం కోరుకుంటున్నాం. రోడ్డు వేయడం అనేది జరిగింది. దానికి జిఎస్పి 5 లక్షలు ఇచ్చి రోడ్డు వేశారు. మరి ఇంతకన్నా ఈ పెద్దపాలపల్లిలో ఇంతటి సంక్షేమ పథకాలు జరుగుతుంటే మరి జరగలేదు అనడానికి వాళ్ళకి కళ్ళు ఉన్నాయో లేదంటే అసలు ఈ ఊర్లో ఉంటున్నారో లేదో కూడా మాకు తెలియట్లేదు. వచ్చి చూడండి, అంత పేపర్ మీద ఇచ్చాం, మేము ప్రశ్నిస్తున్నాం. ఇవన్నీ వాస్తవాలే కదా, అబద్ధాలు ఏం లేదు కదా దీంట్లో. మరి గ్రామంలో ఏం జరగలేదంటే అంతకితం ఏం జరిగేది? గ్రామంలో కనీస బాధ్యత సర్పంచ్కి ఉంటుంది. సర్పంచ్ ఏం చేయాలి? కనీసం వీధి లైట్లు, ఇంటింటికి వాటర్ అందేలా చూడాలి. అవి చూడలేక అవి ఎమ్మెల్యే గారి దృష్టికి వస్తే ఆయన బాధపడుతూ ఈ గ్రామానికి కనీసం ఈ 2 వసతులు కూడా కల్పించలేకపోయారు అని చెప్పడానికి మీరు అనడానికి ఏమీ పొత్తులేదు. ఎవరికైనా పాత గవర్నమెంట్లో చూసాం, ఎవరికైనా ఇల్లు కట్టుకోవాలంటే లోన్ ఇవ్వడానికి ముందుకు వచ్చేవాళ్ళు కాదు. జన్మభూమి కమిటీలో లేదా తెలుగుదేశం సభ్యత్వం ఉన్న వాళ్ళకే వాళ్ళు లోన్లు అనేది ఇచ్చేవాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి. కానీ మా జగన్ గారు గవర్నమెంట్ వచ్చాక, మా వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక అర్హులైన ప్రతి వాళ్ళకి, పార్టీ లేదు, కులం లేదు, మతం లేదు, ప్రతి ఒక్కళ్ళకు కూడా మరి 155 మందికి ఈ పెద్దపాలపల్లిలోనే మరి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి 1,80,000 రూపాయలు శాంక్షన్ చేసాము. వాళ్ళందరూ సంతోషంగా ఇల్లు కట్టుకుంటున్నారు. మరి ఇది ఇంతకన్నా ఇంకా ఈ పెద్దపాలపల్లి గ్రామంలో ఏం చేయలేదని వాళ్ళు మాట్లాడటం చాలా అసభ్యకరంగా ఉంది. మళ్ళీ లేదా ఎమ్మెల్యే గారి సిగ్గుంది, ఎమ్మెల్యే గారిని విమర్శించడానికి కొంచెం కూడా సరిపోనానా? ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏంటంటే గ్రామంలో ప్రతి ఒక్క వీధిలో లైట్లు వెలగడం, అలాగే ప్రతి ఇంటికి ఒక పంపు నీళ్లు సదుపాయం కలగజేయడం చెయ్యాలి అని అన్నారు. దాన్ని ఆసరాగా తీసుకుని మరి కొంతమంది టీడీపీ నాయకులు దాన్ని ఏదో ఒక రకంగా వైసీపీ నాయకులు వచ్చి పెద్దపాలపల్లిలో ఏమి సంక్షేమ పథకాలు అందించారు, లేదా ఈ గ్రామంలో ఏ విధంగా వాళ్ళు మౌలిక వసతులు కల్పించారు, మరి ఎమ్మెల్యే గారు వచ్చి ఇక్కడ మాట్లాడటం ఏంటి అని క్వశ్చన్ వేశారు. ఆ క్వశ్చన్కి మేము ప్రజలందరూ పెద్దపాలపల్లి గ్రామ ప్రజలందరికీ అర్థమయ్యేలా ఆయన చేసిన మరి మౌలిక వసతులు ఈ గ్రామానికి ఏమేమి ఇచ్చారో కూడా మేము ఒక పేపర్ రూపంలో కూడా మీకు చెప్తున్నాము. ఈ 3 సంవత్సరాలకి జగన్ గారు గవర్నమెంట్ వచ్చినాక జిల్లా పరిషత్ హై స్కూల్కి 78 లక్షలు ఇచ్చారు. అలాగే ఎంపీపీ స్కూల్కి 10,65,000 చిల్లర ఇచ్చారు. అలాగే మరి బీసీఓసి అలాగే రోడ్లు వేయడానికి 18 లక్షలు, బీసీఓసి ఏరియాలో 18 లక్షలు ఇచ్చి రోడ్లు వేశారు. అంతేకాదు మండల పరిషత్ నిధులు జేఎస్పీ రోడ్డు 2 లక్షలు కాలనీలో రోడ్డు వేశారు. జగనన్న లేఅవుట్కి మరి 4 లక్షలు ఇచ్చారు. అంతేకాదు 4 లక్షలు వేసి వాటర్ పైప్ లైన్ లాగారు కొత్త జగనన్న కాలనీ లేఅవుట్లో. ఎలా ఉందో ఇప్పుడు పరిపాలన ఎలా ఉన్నదో కూడా మీరు అందరూ తెలుసుకోండి. అంతేకాదు
సొంత స్థలాలు ఉన్న వాళ్ళకి 79 మందికి ఇల్లు శాంక్షన్ ఇచ్చాము. అట్లాగే పత్తిపాడు నుంచి పెద్దపాలపరికి అక్కడి నుంచి ఇక్కడ ప్రజలు రావడానికి ఎన్నో ఇబ్బందులు పడేవాడు. సరైన రోడ్డు ఉండేది కాదు. వాళ్ళు నైట్ వెళ్ళాలన్నా భయంగానే ఉండేది. ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియదు. అటువంటిది మా గవర్నమెంట్ వచ్చినాక వెంటనే మా ఎమ్మెల్యే గారి దృష్టిలో పెడితే వెంటనే అక్కడికి ఆ రోడ్డు మొత్తానికి 25 లక్షలతో శాంక్షన్ చేయించి వెంటనే రోడ్డు వేయించారు. ఈరోజు మరి గిర్రన ఆ ఊరు నుంచి ఈ ఊరికి వస్తున్నారు. మరి అది కూడా వాళ్ళకి కంటికి కనిపించలేదంటే మాకు చాలా బాధాకరంగా ఉంది. అంతేకాదు ఈ 3 సంవత్సరాలకు మరి కొత్తవి పెన్షన్లుగా 75 మందికి వచ్చాయి. పెద్దపాలపరి గ్రామంలోనే 75 మందికి కొత్తగా పెన్షన్లు వచ్చాయి. మా గవర్నమెంట్ వచ్చినాక అమ్మఒడి కానివ్వండి, డ్వాక్రా కానివ్వండి, ఆసరా కానివ్వండి, మొత్తం కలిపి మొత్తం 8 కోట్లు ఈ గ్రామానికి సంక్షేమ పథకాలు అందినాయి. అంతేకాదు ఎస్సీ శ్మశానం హైదరాబాద్ అఫ్సల్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉస్మానియా ఆసుపత్రి సమీపంలో ఫుట్పాత్ నుండి 2 నెలల పాప కిడ్నాప్ అయింది. చిన్నారి తల్లి శ్వేత ఇచ్చిన సమాచారం పోలీసులు కేసు నమోదు చేశారు. 2 వ్యక్తులు కలిసి తమ కుమార్తెను ఎత్తుకుపోయినట్టు ఆమె పోలీసులకు తెలిపింది. నిందితుల్లో ఒకరు తెలుగు, మరొకరు ఉర్దూ మాట్లాడారని తెలిపింది. ఈ నేపథ్యంలో నిందితులు ఫలక్నుమా ప్రాంత నివాసులై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయంలో ఏదైనా సమాచారం తెలిస్తే తమకు తెలియజేయాలని కోరారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ అత్తాపూర్ అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 9 నెంబర్ షిక్ చౌనిలో ఉద్దమ్ సింగ్ అనే వ్యక్తిపై కృపాల్ సింగ్ అనే వ్యక్తి కత్తితో కడుపులో పొడిచి పారిపోయాడు. పోలీసులకు వెంటనే సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ముమ్మరం చేశారు. వారిద్దరి మధ్య డబ్బుల వ్యవహారం ఉంది. ఉద్దమ్ సింగ్కి కృపాల్ సింగ్కి డబ్బులు ఇవ్వాల్సి ఉండడంతో తమ దగ్గరికి వెళ్లి అడిగేసరికి ఒక్కసారిగా కత్తితో ఉద్దమ్ సింగ్ కడుపులో పొడిచి కృపాల్ సింగ్ పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ భీమ్యా నాయక్ ఆదేశం. బహదూర్పల్లి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద బీజేపీ నిరసన. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ను అరెస్టు చేసిన పోలీసులు. క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 4 వ్యక్తుల అరెస్ట్. 30 లక్షల నగదు, కారు, 3 ల్యాప్టాప్లు, 11 ఫోన్లు స్వాధీనం. నకిలీ యాపిల్ ప్రొడక్ట్స్ విక్రయిస్తున్న 5 వ్యక్తుల రిమాండ్. నిందితుల నుంచి కారు, 5 ఫోన్లు, నకిలీ యాపిల్ ప్రొడక్ట్స్ స్వాధీనం. చూస్తూనే ఉండండి వీటి న్యూస్. లక్ష్యం సమాజహితం.